హలో గాయ్స్, ఈరోజు మనం ఎగ్ రైస్ చేసుకోబోతున్నాం. మనం ఎగ్ రైస్కి కావాల్సిన వస్తువులు ఆనియన్స్, మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా 2-3 గుడ్లు పెట్టుకోవాలి గాయ్స్. మనకి కావాల్సినంత. ప్యాన్లో మేమైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాం. దాని తర్వాత ఏం చేయాలంటే ఇలా 3 గుడ్లని ఇలా పగల కొట్టుకోవాలి గాయ్స్. ఉప్పు కారం ఏం వేయకుండానే కొద్దిసేపు ఆమ్లెట్ చేసినట్టు చేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు వేడిగా అయిన ఆయిల్లో ఎగ్ పడేయాలి. మనం డైలీ ఆమ్లెట్ ఎలా చేసుకుంటామో అలా వేయించుకోవాలి ఎగ్ని. ఇప్పుడు ఆమ్లెట్ అయిపోగానే పక్కన పెట్టుకోవాలి గైస్. వేరే బౌల్లో కాస్త ఆయిల్ వేసుకోవాలి, కాస్తంత కరివేపాకు వేసుకోవాలి, ఉల్లిపాయలు, మిరపకాయలు మనకు కావాల్సినంత కోసుకొని ఆయిల్లోనే వేయించుకోవాలి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. కాస్త ఉప్పు, కాస్త కారం, కాస్త పసుపు వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనం వేయించుకున్న ఆమ్లెట్ని అందులో వేయాలి. దాని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ మీదకి వెళ్ళి తీసేసి మనం వేడి చేసుకున్న అన్నాన్ని అందులో వేయాలి. అన్నం బాగా వేసుకోవాలి. మనకు కావాల్సినంత అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కలర్ వచ్చే విధంగా. అన్నం కలుపుకున్న తర్వాత కొద్దిసేపు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి. కాస్తంత కొత్తిమీర కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫైనల్లీ మన టేస్టీ ఇంకా యమ్మీ ఎగ్ రైస్ రెడీ.